హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తోకచుక్క సిరీస్లో 16వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో వ్యాఘ్రదత్తుడి కంట పడకుండా తప్పించకపోయిన సమరసేనుడు శిథిల నగరంలో దాక్కున్నాడు. అక్కడికి వ్యాఘ్రదత్తుడు తన భటులతో వచ్చాడు. శాక్తేయుడి అపూర్వ శక్తులు గల త్రిశూలం ఏనుగుల వనంలోని గురుద్రోహి అస్థిపంజరంలో ఉన్నదని తెలిసింది. వ్యాఘ్రదత్తుడు సమరసేనుడు దాక్కున్న చోటును గుర్తించాడు. ఆ తర్వాత సమరసేనుడు సైనికులు దాగి ఉన్న ప్రదేశాన్ని వ్యాఘ్రదత్తుడు గుర్తించాడు. శిథిల భవనం స్తంభాల వెనక పొంచి ఉన్న వాళ్ళు శివదత్తుడు అతని అనుచరులు అయి ఉంటారన్న అనుమానం అతనికి కలిగింది. వాళ్ళు ఎవరైనా ముందు వాళ్ళని పట్టి బంధించాలి, లేకపోతే ప్రమాదం అనుకున్నాడు వ్యాఘ్రదత్తుడు. సమరసేనుడు కూడా రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు. తన దగ్గర ఉన్న 6 సైనికులతో వ్యాఘ్రదత్తుణ్ణి ఎదుర్కోవడం ఆత్మహత్యతో సమానమని అతను నిర్ణయించుకున్నాడు. అలాంటి స్థితిలో తాను చేయవలసింది సాధ్యమైనంత తొందరగా పారిపోవడం. వ్యాఘ్రదత్తుడి సైనికులు భయంకరంగా అరుస్తూ ఒక్కుమ్మడిగా సమరసేనుడు దాగి ఉన్న శిథిల భవనం కేసి దూకారు. సమరసేనుడు కూడా సైనికులను హెచ్చరించి అక్కడి నుంచి పారిపోసాగాడు. 6 సైనికులు, సమరసేనుడు ఒకవైపు, 20 మంది భటులు, వారి నాయకుడైన వ్యాఘ్రదత్తుడు ఒకవైపు. ఇక ఆ ప్రదేశమంతా వాళ్ళ కేకలతో హెచ్చరికలతో మారుమోగిపోసాగింది. శిథిల భవనాల్లోని గదుల్లో గోడల చాటున దాక్కుంటూ సమరసేనుడు సైనికులు అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. కానీ వ్యాఘ్రదత్తుడు తన భటులను 2 ముఠాలుగా చేసి వాళ్లను చుట్టుముట్టేందుకు పొరిగుల్పాడు. విరిగిన స్తంభాల చాటున, పడిపోయిన గోడల మాటున పొంచి ఉండి బాగా దాపులకు వచ్చిన వ్యాఘ్రదత్తుడి భటులను సమరసేనుడు సైనికులు ఎదుర్కొనసాగారు. కొందరినైనా వ్యాఘ్రదత్తుడి భటులు హతమార్చందే తను సైనికులు అక్కడి నుంచి పారిపోగలగడం అసంభవమని సమరసేనుడు నిర్ణయించుకున్నాడు. వ్యాఘ్రదత్తుడు తన భటులకు ధైర్యం చెప్తూ తనే సమరసేనుడిని ఎదుర్కోదలిచాడు. అప్పటికే వ్యాఘ్రదత్తుడి భటుల్లో 4-5 సమరసేనుడి కత్తికి బలైపోయారు. ఎటు చూసినా కేకలు, గాయాలు, తిన్నవాళ్ల మూలుగులు. ఆ ప్రదేశమంతా భీకరంగా ఉంది. అటువంటి సమయంలో వ్యాఘ్రదత్తుడు ముందుకు దూకి సమరసేనుణ్ణి ఎదుర్కొన్నాడు. అతి బలశాలురు, ధైర్యవంతులు అయిన సమరసేన వ్యాఘ్రదత్తుల మధ్య కత్తి యుద్ధం ప్రారంభమైంది. వారి కాళ్ల అదురుకు, కత్తి దెబ్బలకు శిథిలమైపోతూ ఒరిగి ఉన్న స్తంభాలు, గోడలు కింద పడసాగాయి. కింద పడుతున్న వాటి నుంచి పక్కకి తప్పుకుంటూ వాళ్ళిద్దరూ అతి భీకరంగా యుద్ధం చేయసాగారు. పోరు కొంతసేపు జరిగేసరికి వ్యాఘ్రదత్తుడు క్రమంగా అలసట చెందాడు. ఇది గమనించిన సమరసేనుడు తన బలాన్ని, చాకచక్యాన్ని కూడగట్టుకొని అతన్ని హతమార్చేందుకు ముందు కురికాడు. ఈలోగా రెట్టింపు ఉన్న వ్యాఘ్రదత్తుడి భటులు సమరసేనుడి సైనికులను బంధించగలిగారు. సైనికుల్లో 2-3 బాగా గాయపడిపోయారు. ఆ విధంగా సైనికులను బంధించిన వ్యాఘ్రదత్తుడి భటులు తమ నాయకుడికి సహాయపడేందుకు బయలుదేరారు. కోలాహలం అణిగిపోవడం, తన సైనికుల కేకలు వినపడకపోవడం వల్ల సమరసేనుడు తన వారందరూ బంధించబడటమో చంపబడమో జరిగి ఉంటుందని గ్రహించాడు. ఇప్పుడు తను సాధ్యమైనంత శీఘ్రంగా వ్యాఘ్రదత్తుని తుదముట్టించి అక్కడి నుంచి పారిపోవాలి. ఇలా ఆలోచించిన సమరసేనుడు రెట్టించిన ఉద్రేకంతో వ్యాఘ్రదత్తుడితో పోరసాగాడు. తనను వ్యాఘ్రదత్తుడి భటులు వెనక నుంచి ఎదుర్కోకుండా ఉండేందుకు ఒక గోడని ఆనుకొని సమరసేనుడు యుద్ధం చేస్తున్నాడు. కానీ పాపం అతనికి తను ఆనుకున్న గోడ శిథిలావస్థలో ఉందని, విరిగి వెనక్కి పడిపోయేందుకు సిద్ధంగా ఉందని తెలియదు. ముందుండి పోరాడుతున్న వ్యాఘ్రదత్తుడు ఈ సంగతిని గ్రహించాడు. హఠాత్తుగా వ్యాఘ్రదత్తుడి భటుల కఠోర కంఠాలు ఒక్కసారిగా మారుమోగిపోయాయి. వాళ్ళు సమరసేనుడి సైనికులందరినీ బంధించి తమ నాయకుడికి సహాయపడేందుకు మూకుమ్మడిగా ముందుకు రానున్నారు. రానున్న ప్రమాదాన్ని గ్రహించిన సమరసేనుడు తన కత్తితో వ్యాఘ్రదత్తుడి మీదకి ఒక్కసారిగా లంఘించి గోడ మీద నుంచి దూకేందుకు ఎగిరాడు. సమరసేనుడు అలా గోడ మీదకి ఎగిరేసరికి అసలే శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న గోడ కాస్త పెళపెళమంటూ ఒక్కసారి విరిగి వెనక్కి పడిపోయింది. దాంతోపాటు సమరసేనుడు అవతలి వైపుకు పడి ఆ రాళ్ల మధ్యలో చిక్కుకుపోయాడు. వ్యాఘ్రదత్తుడికి ఇది చక్కని అదును అనిపించింది. అతను ఒక్కసారిగా విజయధ్వానం చేస్తూ సమరసేనుడి మీదకి ఉరికాడు.
అంతలో అతడి భటులు కూడా వచ్చి సమరసేనుడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకొని కదలకుండా చేశారు. వ్యాఘ్రదత్తుడు ఆజ్ఞాపించగానే సమరసేనుడి చేతులు తాళ్లతో బంధించబడ్డాయి. అతడి కత్తిని వ్యాఘ్రదత్తుడు స్వాధీనపరుచుకున్నాడు. తన శత్రువు చేజిక్కాడన్న సంతోషంతో వ్యాఘ్రదత్తుడు పరవశుడైపోయాడు. అతను క్రూరంగా నవ్వుతూ, చివరికి ఎలాగైతేనే నా చేతికి చిక్కావు. మొదట నాకు కంటపడినప్పుడే నాతో రాజీ పడి ఉన్నట్టయితే నీకీనాడు ఈ దుర్గతి పట్టేది కాదు. శాక్తేయుడి అపూర్వ శక్తులు గల త్రిశూలం ఎక్కడున్నది నాకు తెలిసిపోయింది. కానీ నీకు మాత్రం దుర్మరణం తప్పదు అన్నాడు. వ్యాఘ్రదత్తుడి మాటలకు సమరసేనుడు చలించలేదు. ఒకవేళ తనకు దుర్మరణమే తప్పనిసరి అయితే అందుకు అతను సిద్ధంగానే ఉన్నాడు. అతనికి అప్పట్లో తనను గురించి కన్నా తన నాయకత్వాన్ని నమ్ముకొని కష్టాల పాలైన సైనికుల గురించే ఎక్కువ బాధ కలిగింది. సేనాని అయిన తన సైనికులకు సరైన నాయకత్వం ఇవ్వలేకపోయానా అని అతను ఆత్మపరీక్ష చేసుకోసాగాడు. ఆ కారణం వల్ల అతను వ్యాఘ్రదత్తుడి మాటలను విననట్లే ఊరుకున్నాడు. కానీ సమరసేనుడి మౌనాన్ని వ్యాఘ్రదత్తుడు మరో విధంగా భావించాడు. నిబ్బరంగా నిశ్చింతగా ఉన్న సమరసేనుడి వాలకం వ్యాఘ్రదత్తుడిని కలతపరిచింది. ఎవరి సహాయాన్నో అండగా చూసుకొని అతను అలా నిర్భయంగా ఉన్నాడని వ్యాఘ్రదత్తుడు అనుమానించాడు. నీకీ కష్టదశలో సహాయపడగల వారెవ్వరూ లేరు, ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు వ్యాఘ్రదత్తుడు. అలా అంటే సమరసేనుడు తనకు సాయం చేసే వారి పేరు చెప్తాడని అతని ఆశ. వ్యాఘ్రదత్తుడి భయసందేహాలను నిశిత బుద్ధి అయిన సమరసేనుడు ఇట్టే గ్రహించాడు. ఇదే అదనుగా అతన్ని కొంత బెదిరించి చూస్తే తనకు మేలు కలగవచ్చునని అతను ఊహించాడు. శాక్తేయుడు త్రిశూలం ఎక్కడున్నది తెలిసింది నీ ఒక్కడికే కాదు, ఆ సంగతి గుర్తుంచుకో. పైగా ఆ త్రిశూలం ఎక్కడ ఉన్నదో తెలిసినంత మాత్రాన ఉపయోగం ఏమీ లేదు అన్నాడు సమరసేనుడు. ఈ జవాబుతో వ్యాఘ్రదత్తుడు నివ్వెరపోయాడు. శాక్తేయుడు త్రిశూలం శిథిల నగరంలోని ఏనుగుల వనంలో ఉందని శివదత్తుడికి తెలుసు. తను తన భటులకు చెప్తూ ఉండగా సమరసేనుడు కూడా చాటున ఉండి విన్నాడు. త్రిశూలం ఎక్కడ ఉన్నది చాటున ఉండి నువ్వు విన్నావని తెలుసు. శివదత్తుడికి కూడా ఇది ఉన్న చోటు తెలుసు. అయినా నువ్వు అతను కూడా నన్ను అడ్డగించే స్థితిలో లేరు. అలాంటప్పుడు ఈ దివ్యశక్తులు గల త్రిశూలాన్ని నా చేత పడకుండా చేయగలవారెవరు అని వ్యాఘ్రదత్తుడు ప్రశ్నించాడు. సమరసేనుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఊరికే నవ్వి ఊరుకున్నాడు. ఆ విధంగా వ్యాఘ్రదత్తుడిలో అనుమానాన్ని మరింత ఎక్కువ చేయాలనేది సమరసేనుడి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఫలిస్తుందనేందుకు సూచనగా వ్యాఘ్రదత్తుడి మొహం వెలవెలపోవడం సమరసేనుడు గ్రహించాడు. త్రిశూలం నీ చేత పడకుండా ఆటంకపరచగలవారు ఇద్దరున్నారు. వారిలో ఒకరిని మాత్రం ప్రస్తుతానికి బంధించగలిగావు. కానీ ఆ త్రిశూలం నీ కంట పడకముందే హతమార్చగలవాడు మరొకడున్నాడు. అతను నాకు మిత్రుడు. అతని ఆజ్ఞాపాలన కోసమే నేను నీ వ్యాఘ్ర మండలానికి బయలుదేరాను, తెలిసిందా అన్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు ఈ మాటలతో మరింత కలవరపాటు చెందాడు. తన విజయం అనుకున్నంత తేలిక కాదని అతనికి సంశయం కలిగింది. నన్ను ఆటంకపరచగల అతనెవరు అని అడిగాడు వ్యాఘ్రదత్తుడు. చతుర్నేత్రుడు అని బిగ్గరగా జవాబిచ్చాడు సమరసేనుడు. చతుర్నేత్రుడు అనే పేరు వ్యాఘ్రదత్తుల్లో మాత్రమే కాకుండా అతని భటుల్లో కూడా సంచలనం సృష్టించింది. భటులు భయకంపితులై తమ నాయకుడి కేసి ఆదుర్దాగా చూడసాగారు. అది గమనించిన వ్యాఘ్రదత్తుడు లేని ఉత్సాహాన్ని ధైర్యాన్ని కనబరుస్తూ, అతన్ని నువ్వు ఎరుగుదు అన్నమాట అంటూ నవ్వాడు. అతని ఆజ్ఞాపాలనకే నేను ఇక్కడికి వచ్చాను, ఆ సంగతి గుర్తుంచుకో అన్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు వణికిపోయాడు. చతుర్నేత్రుని గురించి, అతని శక్తియుక్తులను గురించి అతను విన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని వ్యాఘ్రదత్తుడు ఆలోచించేంతలో దూరంగా సైనికుల కోలాహలం వినపడింది. ఇంతలో ఒక భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, శివదత్తుడు తన అనుచరులతో శిథిల నగరంలోకి ప్రవేశించాడు అని చెప్పాడు. వ్యాఘ్రదత్తుడికి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. తన దగ్గర ఉన్న కొద్దిమంది భటులతో శివదత్తుని ఎదుర్కోవాలా లేక అక్కడి నుంచి పలాయనం చిత్తగించాలా తప్ప అతనికి మరొక మార్గం లేదు. కానీ సమరసేనుని ఏం చేయాలి? ఆ క్షణంలోనే అతన్ని తుదముట్టించడం మంచిదని తోచినా అది ప్రమాదమని అతనికి భయం కలిగింది. తన మిత్రుడి మరణానికి కోపగించిన చతుర్నేత్రుడు మొత్తం వ్యాఘ్రమండలాన్ని నాశనం చేయగలడు. సమరసేన,
ఇప్పటికి ఎంత జరిగిన తర్వాత కూడా మనిద్దరం రాజీ పడడం నీకు నాకు క్షేమం అని భావిస్తున్నాను. ఆ రాజీ మాటలేమిటో ఇద్దరం తీరిగ్గా కూర్చొని చర్చించాలి. మనం ఇక్కడి నుంచి మరొక సురక్షిత ప్రదేశానికి వెళ్దాం అన్నాడు. తర్వాత నిరాయుధుడైన సమరసేనుణ్ణి వెంటబెట్టుకొని వ్యాఘ్రదత్తుడు అతని భటులు అక్కడి నుంచి త్వరగా పారిపోసాగారు. పారిపోతున్న వారికి దూరంగా శివదత్తుడి అనుచరులతో పోరు సలుపుతున్న వ్యాఘ్రదత్తుడి మిగిలిన భటుల అరుపులు వినిపెడుతున్నాయి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ సరిగ్గా రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ముందు ఎపిసోడ్లో మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పైన కార్డ్స్లో ఇచ్చాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. అక్కడ మీరు మిగతా ఎపిసోడ్స్ కూడా వినొచ్చు. ఈ కథ, ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.